తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నమస్కారం గురుగారు. హరిత గారు నమస్కారం అండి. గురుగారు, ఆగస్టు మాసంలో శ్రావణ మాసం, భాద్రపద మాసం రెండూ కలిసి ఉన్నాయి. అయితే ఇప్పుడు ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. మరి వీళ్ళకి ఈ 4 ప్లానెట్స్ చేంజ్ అయినాయి. ఈ 4 గ్రహాల మార్పు వీళ్ళకి ఏ విధంగా కలిసి వస్తుంది అంటారు గురుగారు? ఫస్ట్ ఈ ఆగస్టు మాసం యొక్క విశిష్టత మనం చూసుకుందామండి. మనకేమవుతుందంటే ఈ ఆగస్టు మాసం ఎప్పుడు మనకి శ్రావణ మాసంతో కోరిలేట్ అవుతుంది. శ్రావణ మాసం బిగిన్ అవ్వటం, ఆగస్టు మంత్ బిగిన్ అవ్వటం ఒకేసారి ఆల్మోస్ట్ జరుగుతూ ఉంటుంది. ఈసారి ఏమంతేనండి, శ్రావణ మాసం వచ్చేటప్పటికి అష్టమితో స్టార్ట్ అవుతుంది ఆగస్టు మంత్, భాద్రపద మాసం సప్తమితో ఎండ్ అవుతుంది. అంటే ఇందులో చాలా ముఖ్యమైన పండుగలన్నీ ఈ మధ్యలో ఉండిపోయినాయి అనుకోండి. ఫస్ట్ పండుగ మోస్ట్ ఇంపార్టెంట్ వరమహాలక్ష్మి వ్రతం. ఇది మనకి 8వ తారీఖు చేసుకోవాలి. 9వ తారీఖు వచ్చేటప్పటికి గాయత్రి మాత జననము, జన్యాలు మార్చుకోవటం, ఉపకర్మ ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఆ రోజు రాఖీ పండుగ కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అంటే 9వ తారీఖు 2 పండుగలు ఉన్నాయి. అందులో ఒకటే రోజు 2 పండుగలు. ఒకటి గాయత్రి మాత ఉపకర్మ చేసుకునే వాళ్ళు, 2 వచ్చేటప్పటికి రాఖీ పండుగ, రాఖీ పూర్ణిమ అని చెప్తూ ఉంటారు. తర్వాత వచ్చేటప్పటికి మనకి 16వ తారీఖు వచ్చేటప్పటికి శ్రీకృష్ణ జన్మాష్టమి ఉంది. లాస్ట్ మనకి 27వ తారీఖు వినాయక చవితి. ఈ మంత్ అంతా ఎండ్ అయిపోతుంది. అంటే 4 ముఖ్యమైన పండుగలన్నీ ఇందులోనే ఉన్నాయి. మనకి శ్రావణ మాసం అనగానే మంగళ గౌరి వ్రతాలు, తర్వాత శుక్రవారాలు చేసుకుంటూ ఉంటారు, సోమవారాలకు సంబంధించి అన్నీ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఎలాంటి పరిహారాలకైనా పర్టికులర్గా మనం ఈ రాశి కనుక చూసుకుంటే, ఓకే, ఏలినాటి శని, అష్టమి శనిలో ఈ రాశులు కనుక నిత్య పరిహారాలు చేసుకోవడానికి బెస్ట్ మంత్ అని మనం చెప్పుకోవచ్చండి. సో ఈ మాసంలో ప్రతి ఒక్కళ్ళు చక్కగా ఈ రాశులు వాళ్ళు హ్యాపీగా ఉండాలని, చక్కగా అందరూ ఆధ్యాత్మికంగా ఉండి అమ్మవారి కృపా కటాక్షం వల్ల వాళ్ళకి అష్టలక్ష్మి కలగాలని చెప్పేసి మనం కోరుకుందాం. మీరు హరిత గారు, మీకు జ్యోతిష జ్ఞానం కొంచెం ఎక్కువ అవుతుంది. మాకు చాలా సంతోషం. ఎందుకంటే మరీ బ్లైండ్గా అడగకుండా ఇదేంటండి అనకుండా చాలా టెక్నికల్గా అడుగుతూ ఉన్నారు. ఒకటి, మీరు చెప్పిన విధంగా ధనుసు రాశి వాళ్ళకి అష్టమ శని నడుస్తుందండి. యూజువల్గా వీళ్ళకి కుటుంబంలో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నమ్మిన వాళ్ళు మోసం చేసే అవకాశం ఉంటుందండి. మూడోది మోస్ట్ ఇంపార్టెంట్, ఏ పని చేసినా కానీ అంత త్వరగా పూర్తి అవ్వదు. అయితే వీళ్ళ అదృష్టం ఏమంటేనండి, ఈ అర్ధాష్టమ శని ఫస్ట్ 2.5 సంవత్సరాలు, 1 సంవత్సరం గురువు యొక్క దృష్టి ఉండటంతో వీళ్ళకి చాలా వరకు కాపాడుతూ ఉంటుందన్నమాట. ధనానికి కానివ్వండి, అంత ఇబ్బంది పడదనమాట. అయితే ఈ పర్టికులర్ మంత్, మనం ఆగస్టు మంత్ ఏదైతే అనుకుంటున్నామో, గురువు వీళ్ళకి విపరీత వేద ఉండటం వల్ల గురువు తను ఇచ్చే ఒక మంచి రిజల్ట్ని ఈ రాశి వాళ్ళకి ఇవ్వరండి. అంటే ఒక రకంగా ఇప్పుడు ఏదైతే గురువు వీళ్ళకి కాపాడుతూ వచ్చాడో, అర్ధాష్టమ శని అయినా కానీ గురువు కొన్ని రోజులు వీళ్ళకి బ్యాక్ వెళ్ళిపోయి దూరంగా వెళ్ళిపోతున్నారు అనమాట. దాంతో వీళ్ళకి గురువు కృప లేకపోవడం ఎక్కువగా కష్టాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. రెండోది, వేరే గ్రహాలు కూడాను వీళ్ళకి అనుకూలంగా లేదు. మీరు 4 గ్రహాలు మారినాయి అని చెప్పారు, కానీ అందులో 3 గ్రహాలకి వీళ్ళకి ప్రతికూలంగానే ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా. ఆల్రెడీ శని ప్రతికూలంగా ఉన్నాడు, గురువు సరిగ్గా సపోర్ట్ చేసే పరిస్థితిలో లేరు. 4 గ్రహాలలో 3 గ్రహాలు వీళ్ళకి ప్రతికూలంగా ఉన్నాయి, అన్ఫేవరబుల్గా ఉన్నాయి. కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా 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 ముఖ్యం అండి. అందుకని వీళ్ళు ఆధ్యాత్మికంగా ఉండటం ఎంతైనా ముఖ్యం. మనకి ఇందులో కనుక నక్షత్రాలు చూసుకుంటే, మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా మనకి ధనుసు రాశిలో ఉంటారు. మనం పేరు బలం కనుక చూసుకుంటే ఏ, యో, బా, బీ, భూ, దా, బే అన్న అక్షరాలంతా కూడా మనకి ధనుసు రాశిలో ఉంటారు. మీరు 4 గ్రహాలు అడిగినట్లు, ఈ గ్రహాలు వచ్చేటప్పటికి ఆగస్టు 17న సూర్యుడు మారుతూ ఉన్నారండి. మనకి జూలై 22నే మనకి బుధుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలోను, తర్వాత శుక్రుడు వచ్చేటప్పటికి 26వ తారీఖు మారుతున్నారండి. వాళ్ళు మనకి మిథున రాశిలోకి మారుతున్నారు. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం కుజుడు వచ్చేటప్పటికి కన్య రాశిలోకి 28వ తారీఖు జూలై మారుతూ ఉన్నారనమాట. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి కనుక చూసుకుంటే మనకి లఘు గోచరం, సూక్ష్మ గోచరం ఒక కాన్సెప్ట్లో మన మహర్షులు ఏం చెప్తారంటే, ద్వేషాం శుచం పుత్రార్థ లాభమ యువత జన బాధ అని చెప్తారు. కొంచెం ఇంగ్లీష్లో చెప్తాను. ద్వేషం అంటే హేట్ కలిగే సిచ్యువేషన్ ఉంటుంది. శుచం అంటే మానసికంగా బాధలు పెట్టే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది. పుత్రార్థ లాభ మాత్ అంటారంటే పుత్రుల ద్వారా, తర్వాత బంధువుల ద్వారా, పిల్లల ద్వారా, బర్త్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ గెయిన్ ఆఫ్ వెల్త్ అని చెప్తూ ఉంటారు అనమాట ఈ టైంలో. నెక్స్ట్ యువత జన బాధ, ట్రబుల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది యంగస్టర్స్ ద్వారా, ఆర్ మేల్ ఆర్ ఫీమేల్, అది ఎదురు యంగ్ ఆర్ మేల్ ఆర్ ఫీమేల్ ద్వారా కనుక మనం కనుక చూసుకుంటే ఏ గ్రహం కూడా ఇబ్బంది పెట్టట్లేదు. అది గురువు వీళ్ళకి యాక్చువల్గా భోగాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వాలి. పాపం వాళ్ళు ఇవ్వకుండా ఈజ్ గోయింగ్ బ్యాక్ అని చెప్పుకోవాలి. ప్లేజర్ అండ్ ఎంటర్టైన్మెంట్ని గురువు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవి వచ్చి ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎనీవే శని వీళ్ళకి అంతగా శని వీళ్ళకి 8th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే లాస్ ఆఫ్ వైఫ్, రిలేషన్, వెల్త్ అండ్ హ్యాపీనెస్ అని మనకు చెప్తూ ఉంటారు. 8th హౌస్లో వీళ్ళకి 4th హౌస్లో శని ఉండటం వల్ల
మనం ఏ ప్రకారం కనుక చూసుకున్నా కానీ ఇది అంత మంచి ఫేవరబుల్గా లేదు, కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం అని మనం చెప్పుకోవచ్చు. మరి శ్రావణ మాసంలో ధనుసు రాశి వారు కనుక ఒకవేళ పెళ్లి చేసుకుంటున్నట్టయితే కనుక గురుగారు పెళ్ళిళ్ళకి దీనికి సంబంధం ఏమి ఉండదండి. బట్ అంటే లాస్ ఆఫ్ వైఫ్ అనేది అన్నారు కదా ఇప్పుడు. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొత్తగా పెళ్ళి అయితే చేసుకోవచ్చండి, బట్ ఈ విషయం వాళ్ళకి తెలుసుకోవాలండి. ఇప్పుడు జనరల్గా పెళ్ళి అయినప్పుడు ఫస్ట్ 1-2 ఇయర్స్ టగ్ ఆఫ్ వారు ప్రతి ఒక్కళ్ళు కొననే ఉంటుందండి. సో ఈ ప్రాబ్లం నా ప్రాబ్లం కొత్తగా అడ్జస్ట్మెంట్ ఇష్యూ కంపల్సరీ ఉంటుంది. అది అష్టాసమస్యలు ఉన్నా లేకపోయినా అది అవుతూనే ఉంటుంది. బట్ వీళ్ళకి తెలుసుకొని కొంచెం సెన్సిటివ్ అవ్వాలి, ఇది పరిస్థితి ఉంది, వీళ్ళకి ఓవర్ రియాక్ట్ అవ్వకూడదు దేనికి. అందుకని అవేర్నెస్ ఇస్ ద కీ టు సక్సెస్ అంటారు కదా, తెలుసుకోవటం అనేది సగం పరిహారం అని చెప్తారు జ్యోతిష శాస్త్రంలో. ఇది ఎందుకు వినాలి వాళ్ళు? సూక్ష్మ రూపంలో ఉండి మీరు నేను అంటాం కదండి. ఇప్పుడు యూట్యూబ్ చూసిన వాళ్ళు చూస్తుంటే కాదు, దేవతలు కూడా అంటారంటే ఈ ప్రిడిక్షన్. నేను జ్యోతిషం నేర్చుకునేటప్పుడు మొదట నాకు ఇంత ఐడియాలు ఉండేది కాదు. మా మాస్టర్ వాళ్ళు చెప్తూ ఉంటే అదేదో వాళ్ళు చెప్తున్నట్టు ఫీల్ అయ్యేవాడిని. అందుకని సూక్ష్మ రూపంలో ఉండి ప్రతి ఒక్కళ్ళు వింటారంటే ఎలా ఉంది, నాకు ఎలా ఉంది, నాకు ఎలా ఉంది అని చెప్పేసి. ఇది ఎందుకంటే ఇది తెలుసుకుంటే అది మనకు సబ్ కాన్షియస్ మైండ్లోకి పోతుంది. దానికి ప్రతిదానికి మనం రియాక్ట్ అవ్వం. ఓకే, నేను స్లోగా ఉన్నాను, వేరే వాళ్ళకి అడ్జస్ట్ అయ్యేంత సెన్సిటివ్ మైండ్ నాకు ఉంది అని చెప్పి తెలుసుకొని పరిహారాలు చేసుకోవడం, మన మైండ్ డైవర్ట్ చేసుకోవటం, టూ మచ్ బాధపడకుండా అవన్నీ తెలుసుకోవాలండి. ఎందుకని మనకి జాతకాలు ఎందుకు చూపించుకోవాలంటే, ఎందుకని పెళ్ళప్పుడు కూడా జాతకాలు చూపించుకుంటారు. ఎందుకంటే కంపాటబిలిటీ ఎలా ఉంది, గ్రహ మైత్రి ఎలా ఉంది, కోట ఎలా ఉంది, ఏ విషయంలో వాళ్ళు బాగా చక్కగా ఉంటారు, ఏ విషయంలో వాళ్ళు ఎడమొహం పెడమొహంగా ఉంటారు, ఇవన్నీ తెలుసుకోవాలండి తరోగా. సో మీరు అడిగిన విధంగా కనుక సూర్యుడు 9వ ఇంట్లో అండి 3వ ఇంట్లో దృష్టి చూడటంతో దీనికి ఏమంటారు, 9వ ఇంట్లో 9th హౌస్లో సూర్యుడు ఉంటే వీళ్ళకి పాపం చాలా అమాయకంగా ఉన్నా కానీ వీళ్ళ మీద గొడవలు వచ్చేస్తాయి. మనకేమంటే నిందాపరాధ కలహం నిర్దోషచ్చ ధనక్షయ పుణ్య లాభార్థ నాశనాచ్చ విచారో నవమే రవి అని చెప్తారు. అంటే ఈ టైంలో నిందాపరాధం కలహం, వీళ్ళ మీద అనవసరంగా నిందలు పడిపోతూ ఉంటాయి, వీళ్ళ తప్పే ఉండదు. తర్వాత వీళ్ళనితో గొడవలు పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు నిర్దోషి కానీ వీళ్ళతో తప్పు ఉన్నట్లు ప్రతి ఒక్కళ్ళు ప్రొట్రైట్ చేసి చూపిస్తూ ఉంటారు. ధనక్షయం, ధనం పోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే పుణ్య లాభార్థ నాశనాచ్చ అని చెప్తారు. అంటే పుణ్య లాభార్థ నాశాచ్చ అని చెప్తారు. అంటే వీళ్ళు మంచి ఉద్దేశంతో ఏదైనా కనుక పని చేస్తే, సో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఏదైనా పని చేస్తే మనకు రిజల్ట్ అవ్వాలని సహజంగా అనుకుంటాం. కానీ ఈ టైంలో వీళ్ళకి మంచి పని ఏదైనా చేస్తే దానిలో లాభం రాదు. ఓకే, ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అనవసరంగా విచారం పడుతూ ఉంటారు అనమాట. ఇది అంత మంచి పొజిషన్ కాదు. అయితే ఓవరాల్గా మంచి ఉంటుంది. ఓవరాల్గా ఎంత ఇబ్బందులు ఉన్నా కానీ పైకి వచ్చేటప్పటికి అవుట్కమ్ బాగుంటుందని మనం చెప్పుకోవాలి. కుజుడు వీళ్ళకి 10th హౌస్లో ఉన్నారండి. ఇది వచ్చే ఒక 45 డేస్ ప్రొఫెషన్ మ్యాటర్లో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత వీళ్ళకి మనకి ఏమని చెప్తారంటే సంస్కృతంలో నిత్య క్లేశం సదా వ్యాధి సదా దుర్బల భోజనం సదా సంచార ఉద్యోగం దశమస్తే కుజే భవేత్ అని మనకు చెప్తూ ఉంటారు. దశమస్తే ధారాసుతే అంటే 10వ ఇంట్లో కనుక కుజుడు ఉంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే అంటే సంచార ఉద్యోగం, సదా సంచారం, ఇప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత సదా భోజన దుర్బలం, టయానికి భోజనం చేయకుండా, తర్వాత వ్యయ ప్రయాసాలతో కూడి ఉద్యోగం చేయాల్సి వచ్చేస్తుంటుంది, ఉరుకులు పరుగులు పెట్టే సిచ్యువేషన్స్ ఉంటుంది ప్రొఫెషనల్ మ్యాటర్లో అని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా భార్యకి ఇంటికి దూరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం కోల్పోతామేమో అన్న ఒక భయం కూడా ఇలా ఉంటుంది. తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ శుక్రుడు వచ్చేటప్పటికి 7వ ఇంట్లో ఉండటం వల్ల అగైన్ ఇది మంచిది కాదండి ఈ పొజిషన్. ఈ టైంలో భార్యాభర్తల మధ్య లేదా స్త్రీలకి లేదంటే జెంట్స్ అయితే స్త్రీల ద్వారా గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడాను యంగ్ పీపుల్, వాళ్ళ ఇంట్లో కనుక ఎవరైనా కానీ యంగస్టర్స్ లేదంటే బయట వర్క్ ప్లేస్లో యంగస్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకేం చెప్తారంటే కోపస్థద, ఎప్పుడు వీళ్ళు కోప్పడుతూ ఉంటారంట, భీతి భయంగా ఉంటుందంట. తర్వాత స్త్రీ జాడ్యం, స్త్రీలతో అయితే గొడవ ఉంటుంది. జెంట్స్ అయితే స్త్రీలైతే జెంట్స్తో గొడవ ఉంటుంది. తర్వాత మేహరోగాది భృగో అని చెప్తుంది. వీళ్ళకి కొంచెం టీవీ అంటారంటే మనకి బీపీ షుగర్ ఇలాంటివి ఏమైనా కనుక ఉంటే వీళ్ళకి ఈ టైంలో ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఎవరైతే కనుక లవ్ రొమాన్స్ సంబంధించిన వ్యవహారాలు అయితే బాగుంటుందని మనకు చెప్తున్నారు శాస్త్రాల్లో అండి. మరి నక్షత్రాలను బట్టి చూసినట్టయితే వీళ్ళకి ఏ విధంగా ఉంటుంది? మనకి 3 అండి, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు ఇందులో ఉంటాయి. మూలా నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే ఒక్క విషయంలో పాజిటివ్గా ఉందండి, బట్ మిగతా మోస్ట్లీ నెగిటివ్గానే ఉంది. ఒకటి వీళ్ళకి రాజ్యలాభము, పరవాసము, క్షేమము అని చెప్తూ ఉంటారు. అండ్ ఫైనల్గా వీళ్ళు క్షేమంగా ఉంటారు, భయపడని అవసరం లేదు ఏది జరిగినా కానీ. తర్వాత పరవాసము, ఫారిన్ వెళ్ళాలనుకున్నా లేదా ఫారిన్లో స్టే చేయాలన్నా, తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడ ఉండాలన్నా కానీ వీటికి అనుకూలం. తర్వాత రాజ్యలాభం అని చెప్పేసి అంటే ప్రొఫెషన్లో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రమోషన్ కూడాను ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, అటు ఇటు బాగా తిప్పి అటు ఇటు చాలా ఇబ్బంది పెట్టి
వ్యయ ప్రయాసాలతో వీళ్ళకి అవకాశం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. బట్ నెగిటివ్ సైడ్లో దరిద్రము, అతి భయము, రోగము చూపిస్తుందండి. అంటే హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది, తర్వాత అతిగా భయపడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడతారు. అండ్ ఈ రాశి వాళ్ళు కేవలం భయమేనా గురుగారు, వీళ్ళకి ఏదైనా నష్టం జరిగే అవకాశం ఉందా? ప్రస్తుతానికి హెల్త్ కాంప్లికేషన్స్, టయానికి ధనం రాకపోవటం ఉంటుందండి, వల్ల భయపడుతూ ఉంటారు. వీళ్ళకి ఏదో ఒక సిచ్యువేషన్లో అతిగా టూ మచ్ ప్రెషర్కి గురయ్యి ఎక్కువగా టెన్షన్ పడిపోతూ ఉంటారు. తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వీళ్ళకి రాజ్యలాభం చూపిస్తుందండి. అంటే జాబ్లో ఒక ప్రమోషన్ కానివ్వండి, ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. బట్ మనకి ఛాలెంజెస్ వీళ్ళకి దరిద్రము, అతి భయము, రోగము చూపిస్తుంది. ఒకటి హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది, టయానికి ధనం అందదు, లేదంటే ధనం కోల్పోవటం జరుగుతూ ఉంటుంది, అతిగా భయపడుతూ ఉంటారు. తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి రాజ్యలాభం ఉంది, రోగము, దరిద్రము, అతిగా ఏమంటారు అతి భయం కూడా చూపిస్తూ ఉంది. మనం కనుక చూసుకుంటే వీళ్ళకి ఒక రాజ్యలాభం లేదంటే ఫారిన్ రిలేటెడ్ మ్యాటర్స్లో మాత్రమే బాగుంది, కానీ మిగతా వ్యవహారాలు వీళ్ళకి చాలా ఛాలెంజింగ్గా ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం వీళ్ళకి ఎక్కువ ఉందండి. అంటే ఒక గ్రహం బాగలేకపోతే ఓకేనండి, 2, 3, 4 బాగలేకపోతే 5 బాగలేకపోతే వీళ్ళ పరిస్థితి కొంచెం ఎక్కువ గ్రహాలు ఏది అనుకూలంగా లేదు. పర్టికులర్గా ఆగస్టు మంత్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ఉత్తరాషాఢ, పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి శరీరానికి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. గురుగారు, మరి వీళ్ళకి ఆ టెన్షన్, భయం నుంచి బయటపడడానికి ఏదైనా పరిహార మార్గాలు చెప్తారా? సో ఒకటి, వీళ్ళు నవగ్రహ స్తోత్రాన్ని ఖచ్చితంగా చదువుకోవాలండి. రెండోది, మన ఇద్దరం ధనుస్సు రాశికి సంబంధించిన కొన్ని వీడియోలు చేసాం ఉగాది అప్పుడు. అది టోటల్ ఇయర్ ఎలా ఉంటుంది అనేది, అందులో పరిహారాలు చాలా చాలా మంచి పరిహారాలు డిస్కస్ చేసుకున్నామండి మనం. అది ఒకసారి మన ఛానల్లో ఉంది కాబట్టి చూడమనండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి వీళ్ళకి రాజ్యలాభం, ప్రమోషన్స్ అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకా ఎవరికైనా కనుక ప్రమోషన్స్కి తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటే లక్ష్మీనారాయణని ఈ టైంలో కనుక ధ్యానిస్తే చాలా చాలా మంచిది. ఎందుకంటే బుధుడి యొక్క అనుగ్రహం వీళ్ళకి చాలా బాగుండాలి. సహజంగా ఇది మనకి శ్రావణ మాసం కాబట్టి చక్కగా చేసుకోండి. వరమహాలక్ష్మి వ్రతం కానివ్వండి, తర్వాత విష్ణుకి సంబంధించినవి కానివ్వండి, ఏదైనా కనుక గుడులు విజిట్ చేస్తూ ఉంటే చాలా కలిసి వస్తుంది. మెయిన్ సూర్యుడికి సంబంధించి, కుజుడికి సంబంధించి, శుక్రుడికి సంబంధించిన వ్యవహారాలు బాగా చేసుకోవాలి. నవగ్రహ స్తోత్రం చదువుకుంటూ ఉండాలి. తర్వాత సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వటము, సూర్య అష్టకం చదవటం, ఆదిత్య హృదయ స్తోత్రం చదవటం, యోగా కనుక ఎవరు కనుక చేస్తుంటే సూర్య నమస్కారాలు పర్టికులర్ కనుక చేస్తే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో వీళ్ళకి ఇంకోటి మన దరిద్రం అని కూడా అనుకున్నామండి, ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా అనుకున్నాం. ఒకటి, కుబేరు పాశుపత అభిషేకం లేదా దానితో పాటు మహాలక్ష్మి విశేష హోమం చాలామంది మనం చేస్తూ ఉన్నాం, మంచి రిజల్ట్ వస్తున్నది. ఇది ఖచ్చితంగా ఒక 2 days దీక్షలాగా పట్టి వాళ్ళ ఇంట్లో చేయించుకుంటే చాలా చాలా మంచిది. అలా లేనప్పుడు కూడాను మనం మా మహాలక్ష్మి సీక్రెట్స్ మనకి అని ఒక సిరీస్ స్టార్ట్ చేసాం కాబట్టి అందులో ఎన్రోల్ అయ్యి డే టు డే మనం చేసే వర్క్లో ఎలా మహాలక్ష్మి కటాక్షం మనం పొందుకోవాలి, మహాలక్ష్మిని మనకి అసలు ఏం చేస్తే మన దగ్గర ఉంటుంది అని ఒక సిరీస్ లాగా ఒక ఎపిసోడ్ లాగా స్టార్ట్ చేసాం కాబట్టి దానికి ఎన్రోల్ అయ్యి దాని గురించి తెలుసుకున్నా కానీ చాలా చక్కగా ఉంటుంది. వాళ్ళకి ఏమంటే ఆ జ్ఞానం వస్తుందండి, ఆ సీక్రెట్స్ తెలుసుకుంటే రహస్యాలు, తద్వారా వీళ్ళు ఉన్నతంగా ఎదిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో చూసారు కదండి, గురుగారు చెప్పిన విధంగా ఆగస్టు నెలలో ధనుస్సు రాశి వాళ్ళకి అంతగా కలిసి వచ్చే కాలం కాదు, అర్ధాష్టమ శని కాబట్టి వీళ్ళు కొంచెం చాలా జాగ్రత్తగానే ఉండాలి అన్ని విషయాల్లో అని చెప్తున్నారు. ముఖ్యంగా రిలేషన్షిప్స్లో జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. అలాగే ధనానికి సంబంధించిన సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి అని చెప్తున్నారు. ఎవరికైతే తీవ్రమైన సమస్యలు ఉన్నాయో వాళ్ళంతా కూడా గురుగారికి కాల్ చేస్తే కొన్ని రెమెడీస్ అయితే చెప్పడం జరిగింది. కుబేర పాశుపత అభిషేకం అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఎవరికైతే ఈ డీటెయిల్స్ కావాలో ఈ నెంబర్కి కాల్ చేస్తే గురుగారికి కనెక్ట్ అవ్వచ్చు డైరెక్ట్గా. అలానే ఎవరికైతే ధనానికి సంబంధించిన సమస్యలు ఉంటాయో వారు 25 టైమ్లెస్ మనీ ప్రిన్సిపల్స్ కార్యక్రమం గురుగారు నిర్వహించబడుతుంది. ఆ కార్యక్రమంలో అటెండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ గురుగారు. నమస్కారం అండి.